హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లు, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన సీతాకుమారి గారు గొల్లల మావిడ నుంచి వచ్చారు. మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ పౌర్ణమి ధ్యానంతో చక్రాల్ హీలింగ్. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారు వెల్కమ్ చెప్తాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. అమ్మా, థ్యాంక్ యూ. ఇంతటి అద్భుతమైన ధ్యానాన్ని మనకు అందించిన పితామహ అయినటువంటి బ్రహ్మఋషి పత్రిజీ గురుదేవులకి, గురుపత్ని అయినటువంటి స్వర్ణమాల అమ్మకి హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. మరియు మీకోసం వారు ఎన్నో ప్రోగ్రామ్స్ మరి ఈ జూమ్ ద్వారా ప్రపంచానికి అందిస్తున్నారు. యూట్యూబ్ ద్వారా ఎంతో మంది జ్ఞానులుగా ఈ క్లాసులు విని వారి ఆత్మజ్ఞానాన్ని అందుకోగలుగుతున్నారు. వారికి వారి కుటుంబానికి హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. ఇంతటి గొప్ప అవకాశాన్ని ప్రతి ఒక్కరికి కల్పిస్తున్నారు. మరి ఈరోజు మనము పౌర్ణమి గురించి విశేషంగా తెలుసుకుని ఒక 5 నిమిషాలు అందరూ కూడా హాయిగా కూర్చుందాము. స్థిర సుఖ ఆసనము, సుఖమయ ప్రాణాయామం. హాయిగా స్థిరంగా కూర్చుందాము. కాళ్ళు 2 క్రాస్ చేసుకుందాము. వేళ్ళలో వేళ్ళు పెట్టుకుందాము. హాయిగా తనంతట తాను జరిగే శ్వాసను గమనిస్తూ మన లోపల ఉన్న ఈ నాడీ మండల శుద్ధి జరగాలండి. స్టార్టింగ్ కొత్త వారికి ఖచ్చితంగా ఈ చక్రాధ్యానం చేస్తే మీకు ఆలోచన రహిత స్థితికి వెళ్ళి మీ నాడీ మండల శుద్ధి తొందరగా జరుగుతుంది. మనలో ఖాళీ బొట్టని వేలి దగ్గర నుంచి సహస్రారం వరకు 2,72,000 నాడులు, ఇంకా ఎన్నో కోట్ల లక్షల అణువులు పరమాణువులతో తయారైన ఈ స్థూల శరీరము ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనము ఈ శరీరం ద్వారా ఎన్నో సాధించుకోగలుగుతాము. ఈ భూమి మీదకి ఏ లక్ష్య సాధన కోసం మనం వచ్చామో దాన్ని పరిపూర్ణం చేసుకోవాలంటే ఈ శరీరము ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఈ సాధన ద్వారా తొందరగా నాడీ మండల శుద్ధి జరుగుతుంది. మనకి పతంజలి మహర్షి ఈ చక్రాధ్యానము చేయించడం జరిగిందండి. అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా ఆయన ఈ చక్రాధ్యానం చేయించేటప్పుడే ఎంతో మంది ఈ జ్ఞానానికి, ఎందుకంటే సర్వదేవతలకు సదనంబు దేహమని ఈ బయటి దేవుళ్ళని మనము బాహ్యంగా నిర్మించుకున్నాము. కానీ మన లోపట ఏ చక్ర దగ్గర ఏ దేవతామూర్తి నిక్షిప్తమై ఉన్నారో ఆయన ఈ ధ్యానం చేస్తూ ఆ దైవాల్ని మీ దేహంలోనే దర్శించొచ్చని ఆయన కూడా చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు హాయిగా కళ్ళు మూసుకుని, ఇంకా మనకి 72,000 నాడులు, ముఖ్యమైన నాడులన్నీ కూడా ఈ యొక్క 7 చక్రాస్లోని నిక్షిప్తమై ఉంటాయి. అలాగే మనకి మేరుదండమ అంటే మన శరీరానికి ఆయువు పట్టు ఏమిటంటే వెన్ను. ఆ వెన్నుకి 32 పూసలు ఉంటాయి. 32 పూసలు 72,000 నాడులకి కనెక్ట్ అయ్యి ఆ చైతన్యాన్ని, శక్తిని మొత్తం నాడీ మండలానికి అందించి మనకి మన శరీరము ఉపయోగపడేలాగా జరిపిస్తూ ఉంటాయి ఆ నాడులన్నీ కూడా. మరి వాటికి అనంతమైన విశ్వమయ ప్రాణశక్తిని పంపించారు. ఎందుకంటే అవన్నీ శక్తి లేక అరిగిపోయి నాడులన్నీ, ఆ పూసలన్నీ అరిగిపోయి శక్తిహీనమై మనకి అనారోగ్యాన్ని కలిగిస్తున్నాయి. ఏ పని చేయాలన్నా అలసిపోతున్నాము. ఆ అలసట లేకుండా మనం చక్కగా మన పనుల్ని మనమే చేసుకోగలుగుతాము. ఎవరి మీద ఆధారపడకుండా ఆ విధంగా శరీరాన్ని సిద్ధపరచుకోవాలి. మనం ఎనర్జీతోటి సిద్ధపరచుకున్నప్పుడు దేనినన్నా మనము చేయగలిగే సమర్థత కలిగి ఉంటాము. హాయిగా కూర్చున్నాం కదండి. మనకి 7 చక్రాస్ ఉన్నాయి. ఇంకా నక్షత్రం విత్తుల్లో పైన ఇంకొక 5 చక్రాస్ ఉన్నాయని చెప్పారు. మొత్తము 12 చక్రాస్ని మనము శక్తివంతంగా కనెక్ట్ అయినప్పుడు 12 జన్యువులతో కనెక్ట్ అయ్యి పరిపూర్ణమైన జ్ఞానాన్ని పొంది 5th డైమెన్షన్స్కి వెళ్ళడానికి ఇవన్నీ కూడా మనకి సహకరిస్తాయి.
మూడో పొరలో ఉన్న జ్ఞానాన్ని వదిలిపెట్టి ఫిఫ్త్ డైమెన్స్ అంటే 5వ తలంలో ఉన్న జ్ఞానాన్ని అందుకోగలిగే అనంతమైన జ్ఞాన విజ్ఞానాన్ని అందుకోగలుగుతాము. మరి మన శరీరం బాగుంటేనే కదా మన శరీరాన్ని శుద్ధపరచడానికి ఈ చక్రాస్ ధ్యానం ఎంతో ఎంతో మనకు సహకరిస్తుంది. మరి సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిస్తూ మన లోపలికి ప్రయాణం చేద్దాం. ఆలోచన రహిత స్థితికి వెళ్ళినప్పుడు మాత్రమే బ్రహ్మరంధ్రము ఓపెన్ అయ్యి విశ్వమంతా ఆవరించి ఉన్న విశ్వమయ ప్రాణశక్తి మన బ్రహ్మరంధ్రం ద్వారా మన లోపలికి ప్రయాణం చేస్తుంది. హాయిగా కూర్చున్నాము. ఆలోచన వచ్చింది అని గమనించిన వెంటనే శ్వాసను గమనిద్దాం. ఆ శక్తిని ముందు అరిపాదాల వరకు పంపిద్దాం. పాదాలు చురుకులు, పాదాలు కిందని పెట్టలేనటువంటి బాధలతో చాలామంది సతమతమైపోతూ ఉంటారు. కాలి బొటన వేలు, దాని పక్కన వేలు, మధ్య వేలు, దాని పక్కన వేలు, చిటికెన వేలు, అరిపాదాలు మనం ఎనర్జీని అక్కడికి పంపిస్తున్నామండి. ఇంకా నక్షత్ర లోకం నుంచి ప్లైడియన్స్ కూడా మనకి కాంతిని అపారంగా పంపిస్తున్నారు. ఆ కాంతిని కూడా మనము కాంతి శరీరధారులుగా నింపబడాలి అంటే మన లోపడున్న నాడీ మండలం అంతా శుద్ధమైనప్పుడు కాంతి శరీరధారులుగా మనము దేదీప్యమానంగా విరాజిల్లుతూ ఉంటాము. అరిపాదాలు, గుత్తి భాగము, మన మోకాళ్ళు, అందరికీ ప్రతి ఒక్కరికి మోకాళ్ళు నొప్పులే. ఒక మెట్టు ఎక్కలేరు అంటే అక్కడ ఎనర్జీ ఎప్పుడైతే మనం కోల్పోతామో ఆ ముడుకులు అరిగిపోయినాయని ఎంతో బాధపడుతున్నారు. ఆ ముడుకులకి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. ఒక్కొక్కరికి సక్సెస్ అవుతుంది, ఒక్కొక్కరికి సక్సెస్ అవ్వట్లేదు. అందుకనే మనము బాల్యంలో ఉండగానే ధ్యానంలోకి రావాలి ప్రతి ఒక్కరూ. మన శరీరం ఆఖరి శ్వాస వదిలిపెట్టే వరకు మనకు సహకరించాలి అంటే ఎప్పటికప్పుడు ఖర్చు అవుతూ ఉంటుంది. ఎనర్జీ ఖర్చు అయిపోయేదా, ఎనర్జీ ఖర్చు అవుతుంటే మనం కొత్త ఎనర్జీని ఎప్పటికప్పుడు మనం పొందుతూ ఉండాలి. అలా పొందకపోతే మన వయసు పెరిగే కొద్దీ శక్తి క్షీణించిపోతూ ఉంటుంది. ఆ శక్తిని ఎప్పటికప్పుడు మనం నింపుతూ ఉంటే మన వయసు పెరిగిన మనం ఎనర్జెటిక్గా ఉండగలుగుతాం. మన శరీర శక్తి క్షీణించిపోయినప్పుడు ఎన్నో బ్యాక్టీరియాలు ఎప్పుడు క్షీణదశగా ఉంటుందో దానికి ఆకర్షింపబడతాం. అందుకే మనలో ఏ లోపం వచ్చినా అలాంటి వాటికి ఆకర్షింపబడి దాని యొక్క ప్రభావాన్ని శరీరం మీద అనుభవించవలసి వస్తుంది. అందుకే మనం ఎప్పుడూ చైతన్యం కలిగి ఉండాలి. ఆత్మశక్తిని పెంచుతూ మన నాడీ మండల శుద్ధి జరుగుతూ ఉండాలి. నాడీ మండల శుద్ధి జరిగేటప్పుడు మనకి ఎక్కడైతే ఎనర్జీ తక్కువగా ఉందో అక్కడ కాలి గుత్తులు భాగం కానీ మోకాళ్ళ నొప్పులు కానీ మనకి ఉట్టప్పుడు కన్నా ధ్యానం చేసేటప్పుడు విపరీతంగా వస్తుంది. నడుము నొప్పి ఇవన్నీ కూడా మూలాధార చక్రం దగ్గర కనెక్ట్ అయి ఉంటాయి. మనలో 21,600 ఓంకార జపాలు జరుగుతూ ఉంటాయి నిరంతరం. దానినే అజప గాయత్రి జపము అన్నాం. మన ఋషులందరూ దర్శించి కళ్ళు మూసుకుంటే మాకు ఏమీ కనిపించట్లేదు, మాకు ఏదో ఒక ఆధారాన్ని చూపించండి అని ఋషులకి
పామర జనులు అన్నప్పుడు వారు ధ్యాన సాధనలో దర్శించి చెప్పిన ఈ యొక్క సాధన మూలాధార చక్రం దగ్గర వినాయకుడిని నిక్షిప్తం చేశారు. వినాయకుడు అంటే ఎలాంటి విఘ్నాలు రాకుండా ఆయన అక్కడ నిక్షిప్తమై ఉన్నారు. మూలాధార చక్రం దగ్గర తన తల్లి అయినటువంటి కుండలిని శక్తి కూడా అక్కడే స్థితమైపోయింది. ఈ గణపతి నిరంతరము 6000 ఓంకార జపాలు జపిస్తూ మూలాధార చక్రం దగ్గర నుంచి బొడ్డుకి జానుడి కింద మూలాధార చక్రం ఉంటుంది. అక్కడి నుంచి కాలి బొటని వేలు వరకు కూడా అక్కడ వినాయకుడి యొక్క చైతన్యంతో ఆ నాడులన్నీ పనిచేస్తూ ఉంటాయంట. మరి ఆ వినాయకుడికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుందాం. ఇంకా మూలాధార చక్రం దగ్గర భూమాత యొక్క చైతన్యంతో ఉంటాం. భూమాత నిరంతరము మన కాళ్ళతో భూమాతని తొక్కుతూ ఉంటాం. అందుకని తెల్లవారి లేచిన వెంటనే భూమాతకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. సముద్రవసనే దేవి పర్వతస్తన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శాం క్షమస్వమే అన్నాను. నన్ను క్షమించు తల్లి, నీకున్న సహన శక్తిని నాకు ప్రసాదించమ్మా. మరలా నేను నిద్ర లేచే వరకు నీ చెంతకు వచ్చే వరకు, నిద్రపోయే వరకు నన్ను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నీదే తల్లి అని ఒక్కసారి అమ్మని తలంచుకున్నంత మాత్రాన ప్రతి క్షణము మనల్ని సంరక్షిస్తూ ఉంటుంది. ఆ భూమాతకున్న ఆ సహన శక్తిని మనకి అందిస్తూ ఉంటుంది. చాలా హాయిగా ఉంది. కాలి బటన్ వేలు దగ్గర నుంచి మూలాధార చక్రం వరకు ఉన్న నాడీ మండలం అంతా కాంతితో, విశ్వమయ ప్రాణశక్తితో ఆ నాడీ మండలం శుద్ధి జరుగుతుంది. శుద్ధి జరిగి మనకి అనంతమైన శక్తి సామర్థ్యాన్ని కలిగేలా ఎనర్జీతో, కాంతితో నింపబడుతున్నాయి ఆ నాడీ మండలం అంతా. ఇక స్వాదిష్టాన చక్రం దగ్గర బొడ్డు దగ్గర నుంచి బెత్తుడు కిందన గమనించండి. అక్కడే సృష్టి కార్యక్రమం జరిగే నాడీ మండలం ఉంటుంది. మన కిడ్నీస్ కూడా అక్కడే ఉంటాయి. మనము 80% వాటర్ తీసుకుంటే మనం తీసుకునే ఆహారాన్ని అరిగించి దాని శక్తిని శుద్ధి చేసి వ్యర్థాన్ని బయటకు పంపించుతూ ఉంటుంది. అందుకే మనము భోజనం లేకుండా ఉండగలుగుతాం, కానీ వాటర్ లేకుండా ఒక నిమిషం కూడా ఉండలేము. వాటర్తో కొన్ని రోజులు మనము బతకగలుగుతాము. ఆ గంగామాత ప్రాణశక్తి కలిగి ఉంటుంది. వాటర్లో ప్రాణశక్తి కలిగి ఉంటుంది కాబట్టి మన ప్రాణాన్ని నిలబెడుతుంది, ఆహారం తీసుకోలేకపోయినా. మరి అలాంటి గంగామాత బయట మనం శుభ్రం చేసుకోవడానికి ఆ గంగ ఉండాలి, ఆ వాటర్ ఉండాలి. మన లోపల ఇంద్రియాలని శుభ్రం చేసుకోవడానికి వాటర్ ఉండాలి. అలాంటి ఆ గంగామాత ఈ బ్రహ్మాండంలో ఏదైతే ఉందో పంచవాయువులతో నిక్షిప్తమై ఉందో, ఈ పిండాండంలో కూడా పంచవాయువులతో నిక్షిప్తమై ఉన్నాం. మూలాధార చక్రం దగ్గర పృథివీ తత్వము అంటే భూమి తత్వము, స్వాదిష్టాన చక్రం దగ్గర గంగామాత యొక్క తత్వము. అందుకే గంగే చయమునే చైవ గోదావరి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. నీ సన్నిధి లేకుండా
మేము ఏది శుద్ధి చేయడానికి వీలు కాదు. అమ్మా గంగామాత, నీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఆ గంగామాత యొక్క చైతన్యంతో విశ్వమయ ప్రాణశక్తి, అలాగే కాంతితో అక్కడున్న నాడీ మండలం అంతా శుద్ధి జరిగి ప్రతి ఒక్క కణానికి ఈ ఎనర్జీ వెళ్ళి స్వస్థితి చేకూరుతాయి. అక్కడ ఉన్న నాడులన్నీ కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, ఆ ప్రాబ్లంనికి కిడ్నీ ప్రాబ్లం ఉంటే అక్కడ ఏకధారిగా విశ్వశక్తి కాంతితో నింపుతున్నట్టు భావన చేయండి. మీకు ఎక్కడ ఏ బాధలు ఉన్నాయో ఆ బాధల దగ్గర మోకాళ్ళ నొప్పులు కానీ, అరికాళ్ళు చురుకులు కానీ, అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మన కాంతితో విశ్వమయ ప్రాణశక్తితో అక్కడ చైతన్యవంతం చేద్దాం. మన భావని తలంచుకుని అక్కడ మన శరీరంలో ఉన్న అవయవాలే కదా, మన అంతరంగం నుంచి చూడగలుగుతాం, దర్శించగలుగుతాం, అనుభూతిని చెందగలుగుతాం. చాలా హాయిగా ఉంది. దేదీప్యమానంగా ఒక్క సూర్యుడి కాంతే ఎంతో ప్రకాశాన్ని ఇస్తుంది బయట. మన అంతరంగంలో 1000 సూర్యులు ప్రకాశాన్ని కలిగి ఉన్నామంట. మనము మణిపూరక చక్రం దగ్గర ఆ యొక్క సూర్య భగవానుడి యొక్క శక్తితో మనము విరాజిల్లుతూ ఉన్నాం. బయట సూర్యప్రకాశం ఉండాలి. ఒక చెట్టు నాటి అదే వృద్ధిలోకి వచ్చి పుష్పాలు ఫలాలు మనకు అందివ్వాలంటే సూర్య భగవానుడి యొక్క శక్తి ఉండాలి. అలాగే ఒక మనిషి తిన్నది అరిగించుకోవాలంటే మన లోపల ఉన్న సూర్య భగవానుడి యొక్క శక్తి జఠరాగ్ని రూపంలో ఉంది మన లోపల. మనం తీసుకునే ఆహారము 24 ఎలాంటి ఆహారం తీసుకోవాలి? శుద్ధమైన శాకాహారము, సాత్వికమైన ఆహారము, న్యాయార్జితమైనది, దైవానికి సమర్పిస్తున్నట్టు సమర్పణా భావంతో ఒక ప్రసాదంలాగా తీసుకోవాలంట. అలాంటి ఆహారాన్ని జఠరాగ్ని రూపంలో ఉన్న దానినే లివరు అంటాము. ఈ మధ్యకాలంలో ఎంతోమంది ఆ లివర్కి అనారోగ్యం వచ్చి ఎంతో బాధపడుతున్నారు. ఎందుకు అంటే మనము సరికాని ఆహారం వేయడం వల్ల ఆ లివరు దాని యొక్క శక్తి మేర అరిగించి తన శక్తిని కోల్పోయినప్పుడు అరిగించకుండా ఉంటే మనకి అజీర్తి రోగం అనేది సంక్రమిస్తుంది. అందుకే మన శరీరానికి ఎలాంటి ఆహారం పెడితే మనము 120 సంవత్సరాల వరకు ఈ శరీరం మనకు సహకరిస్తుంది, మన జఠరాగ్ని మనకు సహకరిస్తుంది. ఏది పడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలాగా, ఎక్కడ పడితే అక్కడ తింటే ఆ లివరు అరిగించే స్థితిని కోల్పోతుంది. మరి అలాంటి గొప్ప అవయవం కలిగి ఉన్న ఆ లివర్ని జరిపిస్తున్న సూర్య భగవానుడికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెప్తున్నాం. మనలో అగ్నితత్వ రూపంలో, జఠరాగ్ని రూపంలో మన లోపల విరాజిల్లుతూ ఉన్నాడు. ఆయన సరైన విధంగా ఉంటేనే మనం ఏది తిన్నా అరిగించి సప్త ధాతువులుగా మనకి శక్తిని అందిస్తుందట మనం తిన్న ఆహారము. అలాంటి ఆహారాన్ని, సాత్వికమైన ఆహారాన్ని ఎప్పుడైతే శాకాహారము, సాత్వికమైన ఆహారం తీసుకున్నప్పుడు 24 గంటల్లో అది రసముగా మారుతుంది.
రసము రక్తము, మాంసము, మేధస్సు, అస్థి, మజ్జి, శుక్ల శోణితులుగా 7 ధాతువులుగా మనకి అందుతూ ఉంటుంది. మన శరీరాన్ని బట్టే మన ప్రవర్తన ఉంటుంది. మనం తీసుకునే ఆహారాన్ని బట్టే మన ప్రవర్తన ఉంటుంది. ఈ 3 చక్రాల్లోనే మనసు పరిపాలిస్తూ ఉంటుందట. ఈ 3 చక్రాస్ని పూర్తిగా శుద్ధం చేయాలి ముందు. మరి శుద్ధం చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ అగ్నితత్వంతో ఆ అగ్నిదేవుడు విరాజిల్లుతూ ఉంటాడట. అలాంటి అగ్నితత్వానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకున్నంత మాత్రాన అక్కడ శుద్ధత్వం కలగదు. ఏం చేస్తే శుద్ధి జరుగుతుందో చక్కగా మనకి పతంజలి చెప్పారు. ఈ 3 చక్రాస్లో ఉన్న ఆ ప్రాపంచికమైన ఆలోచనలతో అజ్ఞాన స్థితిలో జీవిస్తున్న మనకి సుజ్ఞానమైన జ్ఞానాన్ని అందాలి అంటే 3 చక్రాస్ని శుద్ధి చేయాలి. ఎలా? మూలాధార చక్రం దగ్గర ఉన్న ఆ యొక్క పృథివీ తత్వాన్ని శుద్ధి చేయాలంటే మనము విరివిగా అన్నదానాలు ఎక్కడైతే జరుగుతున్నాయో ప్రతి ఈ పిఎస్ఎస్ మూమెంట్లో ఎన్నో పండుగలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్క దాంట్లో అన్నదానంలో మనము కనీసము ఒక్క 5గురు కన్నా భోజనాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మనము వెళ్ళినా వెళ్ళకపోయినా ఆ విధంగా అన్నదానం చేసినప్పుడు విశుద్ధ చక్రం శుద్ధవుతుంది అంటున్నారు. ఇంకా మనము మన ఇంట్లో మనుషులకి సేవ చేయడమే కాదు, బయట వారికి ఎలాగైతే మదర్ తెరెసా దేశం కాని దేశం వచ్చి మన ఇండియాలో ఉన్న పేద పిల్లలకి, అనారోగ్యంగా ఉన్నవారికి స్వచ్ఛందంగా సేవను అందించారు అమ్మ మదర్ తెరెసా. అమ్మకి హృదయపూర్వకంగా కృతజ్ఞత చెప్పుకున్నాం. అలాంటి పనులు చేసినప్పుడు మూలంలో ఉన్న కర్మలన్నీ దగ్ధం అవుతాయి. మీ శక్తి మేర పరిధిలో ఇతరులకి అలాంటి సేవల్ని అందిస్తూ ఉండాలి. అవకాశం వచ్చినప్పుడు మనం సద్వినియోగం చేసుకోవాలి. అన్నదానం చేయడం వల్ల పేదలకి, వృద్ధులకి, అనారోగ్యంగా ఉన్నవారికి బయట వారన్నా మనవారిలాగా భావించి వారికి సేవ చేసినప్పుడు మూలాధార చక్రం దగ్గర ఉన్న కర్మలన్నీ దగ్ధమవుతాయి. ఆ చక్రము ప్రకాశవంతంగా కాంతితో దేదీప్యమానంగా విరాజిల్లుతూ ఉంటుంది. ఇక స్వాదిష్టాన చక్రం దగ్గర చేసే సేవ, ఆ గంగామాతకి కృతజ్ఞతలు చెప్పుకుంటే అక్కడ ఉన్న కర్మల దగ్ధం అవ్వో. అక్కడ ఏం చేయాలి? ఇతరుల మనసులు రంజింపచేసే సంగీతము, నాట్యము, కళలు, ఇంకా పెయింటింగ్స్, అంటే మనకిష్టమైన కళలు మనము ఎంకరేజ్ చేసిన వారు ఉంటే ఆ కళల్ని ఎంతో ఇష్టంగా మనము అందులో సృజనాత్మక శక్తిని మనం పొందుతాము. అలాగా రంజింప చేయాలి హృదయాన్ని. మనము వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. ఏ కళలో వాళ్ళు ప్రావీణ్యం పొంది ఉన్నారో ఆ కళని మనం ప్రోత్సహించి వారి చేత ఆ కళల్ని ప్రదర్శింప చేయడానికి మన సమయాన్ని కేటాయించి వారికి సహాయాన్ని అందిస్తే ఇది శుద్ధి జరిగే ప్రక్రియ అంతా కూడా మన గురుదేవులైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గురుదేవులు ఒక క్లాసులో చెప్పడం జరిగింది. ఆ 3 చక్రాస్ని ఏ విధంగా శుద్ధి జరిపించుకోవాలి అని.
స్వాదిష్టాన చక్రము ఈ కళల ద్వారా, ఈ ప్రోత్సాహం ద్వారా మన కళలను కూడా, మనకి ఏదో కళ ఇష్టమైనది ఉంటుంది కదా! ఇష్టమైన కళను మనము మనస్సు పూర్తిగా చేసినప్పుడు ఎంతో ఎనర్జీగా ఉంటాం. మనకి ఇష్టమైన కళ వంట చేయడం అయితే, మనము వంట ఎంతో రుచికరంగా, ఎందుకంటే మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా వంటని మనకిష్టమైన కళ వంట చేయడం. అలాగే ఆడడం అంటే ఇష్టమైన కళ, పాడడం అంటే కళ. ఇలాంటి కళలు ఎన్నో మనలో దాగి ఉన్నాయి. ఆ కళల్ని వారు ప్రదర్శించడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారిని ప్రోత్సహించి, కొంతమందికి పెయింటింగ్ వేయడం అంటే ఇష్టము, కొంతమందికి డాన్సింగ్ చేయడం అంటే ఇష్టం, కొంతమందికి పాటలు పాడడం అంటే ఇష్టం. ఎవరిలో ఎలాంటి అభిరుచి ఉన్నా దానిని మనం గుర్తించి, దాన్ని ప్రోత్సహించి, వారిని ఆనందపరిచే పనులు చేస్తే స్వాదిష్టాన చక్రము శుద్ధి జరిగి అక్కడున్న వికర్మలన్నీ కూడా దగ్ధమయ్యి, స్వాదిష్టాన చక్రం దగ్గర ఉన్న కిడ్నీస్ అన్నీ, ఎలాంటి అనారోగ్యం ఉన్నా ఈ నాడీ మండల శుద్ధి జరిగి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందుతాము. ఇక మూడోది మణిపూరక చక్రము. ఈ మూడే ప్రాపంచికంగా మనము మనసు పరిపాలిస్తూ ఉంటుందట. వాటిని మనము పరచాలి. ఇక మణిపూరక చక్రం దగ్గర ఇతరుల యొక్క బుద్ధిని వికసింపచేయాలి అంటే, వారికి ఆత్మజ్ఞానం గురించి చెప్పడము. ఇప్పుడు జూమ్ ద్వారా ఎన్నో క్లాసులు ఎంతో మందికి చెప్పే అవకాశాన్ని ఈ జూమ్‌ని నడిపించే వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మరియు మీకోసం అని, మీకోసమే మేమున్నామని ముందుకు వచ్చి కుటుంబం అంతా ఈ యొక్క ఆత్మ విజ్ఞానాన్ని అందివ్వడానికి ముందు ఉన్న సతీష్ గారికి, శరత్ గారికి, వారి కుటుంబానికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఎంతోమంది చెప్పే మాస్టర్స్ ఉన్నారు. వారందరూ బయటకు వెళ్ళక చెప్పాలంటే చాలా ఇబ్బందిగా వీలవుతారు. అలాంటిది జూమ్ సెక్షన్‌లో చెప్పడానికి ఎంతో ఈజీ. వారందరికీ అవకాశాన్ని ఇచ్చి ఈ బ్రహ్మజ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అందిస్తున్నారు. మరి అలాంటి కార్యక్రమాలు చేసేవారికి మణిపూరక చక్రం శుద్ధి జరిగి అక్కడున్న మనులు, జ్ఞానం అనే మనులన్నిటిని ఉన్నత లోక వాసులతో సత్సంబంధాలు ఏర్పడి అక్కడున్న అనంతమైన జ్ఞానాన్ని అందుకుంటూ మనుల్లాగా మణి అంటేనే ప్రకాశవంతమైంది. ఒక మణిలాగా ప్రకాశంగా విరాజిల్లుతూ ఉంటామంట మణిపూరక చక్రం శుద్ధి జరిగినప్పుడు. ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు వారు మణిపూరక చక్రము శుద్ధి జరుగుతుంది. అక్కడ మనకి జఠరాగ్ని ఉంటుంది. జఠరాగ్ని సంపూర్ణమైన ఆరోగ్యంతో, కాంతితో అక్కడున్న నాడీ మండలం అంతా శుద్ధి జరుగుతుంది. ఈ సేవ చేయడం వల్ల మూలంలో ఉన్న కర్మలన్నీ దగ్ధమైపోతాయి. ఇక అనాహత చక్రము, ఇది సెంటరు. కిందన అధోలోకాల్ని తీసుకెళ్ళిపోయేవి 3 చక్రాలే. ఈ అధోలోకాలు అనంటే ఈ భూమి మీదకి వచ్చి మనం చేయవలసిన పనులు చేయకుండా అజ్ఞాన స్థితిలో ఉన్నవారిని ఈడ్చుకుని వెళ్ళిపోతాయండి ఈ 3 చక్రాస్. అందుకనే ముందు ఈ 3 చక్రాస్ని పరిశుద్ధం చేయాలి. జ్ఞానము, సజ్జన సాంగత్యం. ఈ 3తో పాటు ఇంకొక 3 కూడా ఉన్నాయి. అవే నో జడ్జ్మెంట్స్, ఎవరిని జడ్జి చేయకుండా ఉండాలి. నో కంప్లైంట్స్, ఎవరి మీద కంప్లైంట్స్ చెప్పకుండా ఉండాలి. నో ఇంటర్ఫైర్, అంటే ఎవరి జీవితంలోకి తొంగు కూడా చూడకూడదు. వాళ్ళ జీవితాల్లోకి ప్రవేశించి గందరగోళాన్ని సృష్టించకూడదు. ఈ 3, ఆ 3, 6 రత్నాల్ని కూడా ప్రతిరోజు
నేను ఆచరిస్తున్నానా లేదా అని జడ్జి చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనము అనాథ చక్రం దగ్గరికి రాగలుగుతాం. కింద 3 చక్రాసు శుద్ధి జరిగిన తర్వాత అనాథ చక్రం పైన ఊర్ధ్వ లోకాలకు తీసుకువెళ్ళగలిగే 3 చక్రాసు అంటే ఈ మూలాధార చక్రంలో దగ్గర స్థితిమైన కుండలిని శక్తి 3 చక్రాసు శుద్ధి జరిగినప్పుడు అనాథ చక్రం దగ్గరకు వచ్చేస్తుందట. అనాథ చక్రం ఎక్కడ ఉంటుంది అంటే గుండె. మనము భూమి, నీరు, అగ్ని, పంచవాయువుల్లో 3 ఈ 3ని శుద్ధి చేసుకోవాలి మనం. ఈ అగ్నితత్వం ఎప్పుడైతే ప్రకాశవంతం అవుతుందో సూర్యశక్తి బయటంతా ప్రకాశాన్ని అందిస్తుంది. దానికి ఎలాంటి భేదాలు లేవు. సూర్య భగవానుడికి సూర్య గుడిసెలో అదే ప్రకాశాన్ని అందిస్తుంది, 7 అంతస్తుల మేడలో ఉన్న వాళ్ళకి అదే ప్రకాశాన్ని ఇస్తుంది. అందరికీ ఒకేలాగా ఆ ప్రకాశాన్ని అందిస్తుంది. కానీ మన లోపడున్న ఆ సూర్యుణ్ణి ప్రకాశించుకోవాలి. ప్రకాశింపచేసుకుంటే మనకి కూడా ఎవరి యందు ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా మన ప్రకాశాన్ని ఒకే విధంగా ప్రతి ఒక్కరికి అందిస్తూ ఉంటాము. పక్షులకి, వృక్షాలకి, జంతువులకి, మానవులకి ఎలాంటి భేదభావము ఉండదు. ఆ ప్రేమని, ఆ కాంతిని, ఆ జ్ఞానాన్ని, ఆ మిత్రత్వాన్ని మనము అనుభూతిని పొందుతూ ప్రతి ఒక్కరికి అనుభూతిని అందిస్తూ ఉంటాము. హృదయ చక్రం దగ్గర మనకి లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారట. హృదయము అంటే సెంటర్ దగ్గర మెయిన్ అవయవాలు ఉంటాయి. గుండె, ఊపిరితిత్తులు. మనకి ఆక్సిజన్ ఛాంబర్స్ కొన్ని కోట్ల గాలిగదులు కలిగి ఉంటాం మనం. ఎప్పుడైతే మనము భావోద్రేకాలతో శ్వాసను వేగంగా తీసుకుంటామో మన లోపలికి తీసుకునే ఆక్సిజన్ ఫిల్టర్ చేసి కార్బన్ డైఆక్సైడ్ని బయటికి పంపిస్తూ ఉంటాయి ఈ ఆక్సిజన్ ఛాంబర్స్ అన్ని. అవి మన భావోద్రేకాల వల్ల కోపము, ద్వేషము, అసూయ వల్ల కొన్ని కోట్ల గాలిగదులన్నీ చాలా మట్టికి మూసుకుపోతాయంట. భావోద్రేకాల వల్ల మూసుకుపోయి మనకి సరైన ప్రాణశక్తిని తీసుకోకుండా ప్రాణాంతకమైన వ్యాధులతో బాధపడుతూ ఉంటాం. మనకి హార్ట్కు కావలసిన శక్తిని కోల్పోతాం. అందుకే చిన్నపిల్లల దగ్గర నుంచి హార్ట్ ప్రాబ్లం రావడము, ఊపిరితిత్తుల అనారోగ్యము రావడానికి మనకి కారణమవుతుంది. నిమిషానికి 18 శ్వాసలు తీసుకుంటే మనము 120 సంవత్సరాలు జీవించగలుగుతాం. కానీ మనం భావోద్రేకాలతో మన శ్వాసని తగ్గించేసుకుంటున్నాం. ఇంకా హిమాలయాల్లో ఉన్న యోగులు 4 శ్వాసలు మాత్రమే తీసుకుంటారు. నిరంతరము ఎరుకతో ఆ క్షణంలోనే జీవిస్తారు. అందుకే వారు 400 సంవత్సరాలు జీవిస్తారు. అలాగే మనకి తాబేలు కూడా తన పని ఉన్నప్పుడు అవయవాలతో పని చేసుకుని తన అవయవాలని ఉపయోగించకుండా తన లోపలికి ముడుచుకుని శ్వాసను గమనిస్తూ కూర్చుంటుందట. నిమిషానికి 4-5 శ్వాసలు తీసుకుని ఆ తాబేలు కూడా 400 సంవత్సరాలు జీవిస్తుందట. మరి మానసిక ప్రశాంతత కలిగి ఉంటుందని మనకెందుకు ఉండట్లేదు అంటే మనకి భావోద్రేకాల వల్ల మన శ్వాసల్ని మనమే పెట్టుకుంటున్నాము. మన ఆయుర్దాయాన్ని మనమే తగ్గించేసుకుంటున్నాము. దీనికి ఎవరో కారణం కాదు. ఇక్కడ లక్ష్మీనారాయణులు అంటే ఇక్కడ చేసే సేవ ఏంటంటే మౌనంగా అందరి చేత మౌన ధ్యానాన్ని ఎక్కువగా ధ్యాన సాధన చేయించడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. నాడీ మండల శుద్ధి జరగాలి అని అంటే 40 రోజులు రోజు 3 గంటలు ధ్యానం చేయాలి. ఖచ్చితంగా 3 గంటల ధ్యానం చేస్తేనే నాడీ మండల శుద్ధి జరుగుతుంది. అనాథ చక్రం దగ్గరికి
రాగలుగుతాము. కుండలిని శక్తి మేల్కొల్పబడుతుంది. ఎంత ఎక్కువ మౌనంగా ఎక్కువ వింటూ తక్కువ మాట్లాడుతూ మౌనాభ్యాసంలో ఉండాలి. కనీసము వారానికి ఒక్కసారన్నా ప్రతి ఒక్కరూ మౌనంగా ఉండాలి. మన పితామహుడు గాంధీ మహాత్ముడు కూడా వారానికి ఒక్కసారి ప్రతి సోమవారం మౌనంగా ఉండేవారట. ఆ మౌనంలోనే తనకి తెలియనటువంటి సందేశాలు, ఎన్నో ప్రశ్నలకి జవాబులు తన అంతరవాణి ద్వారా వినగలిగేవారట. ఇంకా భగవద్గీత నుంచి కూడా ఆయన సమాధానాలు తెలుసుకోగలిగేవారట. మౌన అభ్యాసము ఎక్కువగా చేయాలి. అప్పుడే అనాహత చక్రం దగ్గర ముఖ్యమైన నాడులు ఏమిటి? గుండె, ఊపిరితిత్తులు. ఆ రెండే మనల్ని జీవించగలిగేలా చేసేది. ఇక విశుద్ధ అనాహత చక్రము అంటే గంట 21,600 ఓంకార జపాలు జరిపిస్తూ ఉంటాడట. ఆ ఓంకార నాదము మనం మహాశూన్యంలో ఉన్నప్పుడు మన అంతరంగం నుంచి ఆ ఓంకార నాదము వినిపిస్తూ ఉంటుంది. ఆ గాయత్రి జపము మనమేమి శబ్దం చేయము. ఆ శబ్దము గుండె చప్పుడుని మాత్రమే వింటాం. ఏ శబ్దాలు మనకి వినిపించవు. టంగ్ అనుకుంటూ ఆ గుండె చప్పుడే ఓంకారనాదంలో మనకి వినిపిస్తూ ఉంటుంది. అక్కడ శుద్ధి జరగాలంటే మనం విశేషంగా మౌనాభ్యాసాలు చేయించాలి. మనం మౌనంగా ఉండాలి. అప్పుడే అనాహత చక్రము, అనాహత అంటే శబ్దం లేని స్థితిలో మనలో ఉన్న ఆ శబ్దం ఓంకారనాదాన్ని వింటూ ఉన్నప్పుడు అక్కడున్న అనారోగ్యాలన్నీ ఈ యొక్క విశ్వమయ ప్రాణశక్తితో, కాంతితో నింపబడుతుంది. అక్కడి నుంచి మనము కొంచెము పైకి వెళతాము. అక్కడ నుంచి విశుద్ధ చక్రం దాకా కొంచెం దూరం ఉంటుంది. ఆ దూరాన్ని అధిగమించాలంటే అక్కడ విశుద్ధ చక్రానికి అనాథ చక్రానికి మధ్యన థైమస్ అనే ఒక నాడి ఉంటుంది. ఆ థైమస్ అనే నాడి జాగృతం అవ్వాలి అని అంటే మనం విశేషంగా పుస్తకాలు చదివి ఎందరో చెప్పే మాస్టర్స్ యొక్క క్లాసులు విని జ్ఞానాన్ని పొందినప్పుడే ఆ థైమస్ అనే గ్రంథి జాగృతం అవుతుంది. అది జాగృతమైనప్పుడు మాత్రమే మనము మన మీద గురి కలిగి ఉంటాము. లేకపోతే ఎక్కడో గురువు ఉన్నాడు, ఆ గురువు దగ్గరికి వెళ్ళాలి, ఎన్నో గుళ్ళల్లో పూజలు చేస్తున్నారు, స్తోత్రాలు చేస్తున్నారు, యాగాలు, యజ్ఞాలు వీటన్నిటిలోనే పాల్గొనాలనే భ్రమల్లోనే జీవిస్తాము. ఇంకా ఆధ్యాత్మిక సాధనలోకి వచ్చిన సరైన అవగాహన లేనప్పుడు ఇలాంటి ఆలోచన విధానంతో మనం మళ్ళీ భ్రమల్లోనే జీవిస్తాము. అనాహత చక్రాన్ని మనము బాగా గమనించాలి. ఎందుకంటే మనకి లక్ష్మీనారాయణుల తత్వం వచ్చేయాలి, అర్ధనారీశ్వర తత్వం వచ్చేయాలి. మనం స్త్రీగా ఉంటే పురుష తత్వాన్ని కలిగి దేనినన్నా ధైర్యంగా సమర్థవంతంగా చేయగలిగే స్థితి మనకి కావాలి. అలాగే పురుషుడుగా ఉన్న చైతన్యంతో స్త్రీతత్వం ఏకమవ్వాలి. స్త్రీతత్వం ఏకమైనప్పుడే స్త్రీలో ఉన్న ఆ సున్నిత తత్వాన్ని, సరళత్వాన్ని పుష్పం ఎంత సున్నితంగా ఉంటుందో
అంతటి సున్నిత తత్వాన్ని వికసింప చేసుకోవాలి. పువ్వు వికసించినప్పుడే కదా పరిమళిస్తుంది. దానిలో ఉన్న పరిమళాన్ని అందరికీ అందిస్తుంది. అలాగే మనము కూడా ఆ పుష్పంలాగా వికసించి పరిమళించాలంటే మనలో ఆ కాఠిన్యాన్ని వదిలిపెట్టాలి. సున్నితత్వంతో ఉన్నప్పుడే మనం అందరితో కరుణతో, జయ, దయ, క్షమాతత్వము కలిగి ఉంటాము. ప్రతి ఒక్కరితో మిత్రత్వాన్ని కలిగి ఉంటాము. ఎలాంటి భావోద్రేగాలు మనకి ఎదురైనా ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఆ ప్రశాంత స్థితిని అందించేదే ధ్యానము, జ్ఞానము. ఆ థైమస్ అనే గ్రంథికి వచ్చేటప్పటికి, జాగృతమయ్యేటప్పటికి మనకి విశిక్షణ జ్ఞానము, బుద్ధి వికసిస్తుంది. మన బుద్ధి వికసిస్తుంది. వికసించినప్పుడే ఆ జ్ఞానం పరిమళిస్తుంది. మనకి ఎలాంటి ఆలోచన మన అంతరంగంలో భావన చేశామో అది మనకి తెలిసిపోవాలి. అది మంచి ఆలోచన, లేకపోతే ఎదుటి వారిని హాని కలిగించే ఆలోచన అని. ఆ జ్ఞానం మనకి ఎప్పుడైతే వస్తుందో దాన్ని గొంతులోనే సమాధి చేసేయగలిగే సమర్థత కలిగి ఉండాలి. బయటకు వస్తే మనకి వాస్తవం అయిపోతుంది. మన నోటిలోకి వస్తే మన నోటిలోంచి వచ్చే ప్రతి మాట మంత్రం అయిపోతుంది. మన రాత అయిపోతుంది. మంచి మాటగా ఉంటే అది మంత్రం అవుతుంది. చెడు మాట అయితే మనకు రాత అయిపోతుంది. మనం ఎదిగే కొలిది మన మీద మనకి చాలా అవేర్నెస్ కలిగి ఉండాలి. ఎరుక. ఈ క్షణంలో జీవించడం నేర్చుకోవాలి. ఈ వర్తమానంలోనే ఉండగలిగినప్పుడు గతం గురించి ఆలోచనే వద్దు. భవిష్యత్ గురించి కూడా ఆలోచన వద్దు. ఈ వర్తమానంలోనే, ఈ ప్రజెంట్లోనే జీవించగలిగేలా మనల్ని తయారు చేస్తుంది. ఏంటది? థైమస్ అనే గ్రంథి జాగృతమైనప్పుడు. ఇంకా విశుద్ధ చక్రం దగ్గరకు వద్దామండి. విశుద్ధ చక్రం దగ్గర ఎవరున్నారంటే శివుడు ఉన్నాడు. విశుద్ధ చక్రం శుద్ధి జరగాలి అంటే మనము సరళంగా మాట్లాడాలి. సంగీతం నేర్చుకోవాలి. శ్లోకాలు నేర్చుకోవాలి. విశిక్షణ జ్ఞానం కలిగి ఉండాలి అంటే విశుద్ధ చక్రం శుద్ధి జరిగే ఈ ప్రక్రియలు చేసినప్పుడే అక్కడున్న అజ్ఞానయుతమైన, ఎందుకంటే మన నోట్లోంచి ఎప్పుడూ అజ్ఞానమే ముందు వస్తుంది. అలాగే సరికాని మాటలే వస్తూ ఉంటాయి. ఆ జ్ఞానం మనకి వికసించాలి మన అంతరంగంలో. విశుద్ధ చక్రం శుద్ధి జరిగినప్పుడే శుద్ధమైన మాటలే మాట్లాడుతుంది. ఒక్క మాట కూడా హానికరమైన మాట, సరికాని మాట మాట్లాడకుండా పూర్తి ఎరుకతో, మన భావోద్రేకాలు ఉన్నప్పుడు ఎరుకను కోల్పోతాము. అప్పుడు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి ఏమి మాట్లాడతామో మనకే తెలియకుండా ఆ భావోద్రేకాలు కలిగినప్పుడు ఎరుక లేకుండా మాట్లాడేస్తూ ఉంటాము. ఆ మాటలే మనకి వాస్తవాలయ్యి సమస్యలుగా, అనారోగ్యాలుగా క్రియేట్ అవుతాయి. విశుద్ధ చక్రంని పరిపాలించేవాడు శివుడు. శివ శక్తి చైతన్యంతో విరాజిల్లుతూ ఉంటాడు. నిరంతరము ధ్యానంలో నిమగ్నమై ఉంటారు. శివశక్తులు
ఆనంద కేలిలో రమిస్తూ ఉంటారు, నాట్యం చేస్తూ ఉంటారు. అనాహత చక్రం దగ్గర వాయుతత్వం కలిగి ఉంటాము, విశుద్ధ చక్రం దగ్గర ఆకాశతత్వాన్ని కలిగి ఉంటాము. ఎంత విశాలంగా ఉంటుంది ఆకాశం! ఆ ఆకాశం అంతా హృదయం కలిగి ఉంటాం మనం. ప్రతి ఒక్కరిని మిత్రత్వంతో హృదయంలో స్థానాన్ని ఏర్పరచుకుంటాము. వారి యందు ఎలాంటి ద్వేషము, వ్యతిరేక భావాలు లేకుండా ఏకత్వ భావంతో విరాజిల్లుతూ ఉంటాము. విశుద్ధ చక్రం దగ్గరికి నుంచి ఆజ్ఞా చక్రం దగ్గరికి రావడానికి కొంచెం ఎక్కువ దూరం ఉంటుంది. ఆడవారందరూ విశుద్ధ చక్రం వరకు పూర్తిగా వికసించి స్త్రీ జన్మని తీసుకుంటామంట. ఎందుకంటే ప్రేమ, దయా, కరుణ అవన్నీ ఆ జీన్స్లోనే క్రోడీకరించబడి ఉంటాయి. అందుకే మనం అందరము విశుద్ధ చక్రం దగ్గరకు వచ్చి ఉన్నాము. అందుకే ఆడవారే తొందరగా దైవత్వాన్ని పొందగలుగుతారు. ఇక పురుషులు స్వాదిష్టాన చక్రం దగ్గర ఆగిపోతారట. పురుషులు బ్రహ్మజ్ఞానాన్ని అందుకుంటున్నారంటే గత జన్మ సాధన ద్వారానే. వారు జన్మని సార్థకం చేసుకుంటున్నారు. గత జన్మ ఎన్నో జన్మలో సాధన చేసిన ఫలం ద్వారానే. ఇక ఆజ్ఞా చక్రాన్ని పరిపాలించేది ముగ్గురు అమ్మలు. ఎవరయ్యా అంటే లక్ష్మి, సరస్వతి, పార్వతి. ఈ ముగ్గురు బయట ఎక్కడో లేరని ఆనంద కరుణేష్ గారు ఈ యొక్క దేవతామూర్తులతో ఆయన ధ్యానంలో సంభాషించి ఆనందానికి సహస్ర బీజాలనే పుస్తకాన్ని మనకు రాయడం జరిగింది. ఈ స్త్రీతత్వం గురించి ఎంతో చక్కగా విశ్లేషించడం జరిగింది. ఆ పుస్తకం వచ్చిన వెంటనే మనకి స్ఫూర్తిగా పత్రిసార్ కడతాల్లో వినాయకుడు, పార్వతీదేవి, సరస్వతీదేవి, లక్ష్మీ అమ్మవారి యొక్క మూర్తుల్ని అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. దేనికోసం అంటే మన స్ఫూర్తి కోసం. మన జ్ఞానేంద్రియాలన్నీ కూడా మన ముఖములోనే ఉంటాయి. ఈ జ్ఞానేంద్రియాలు ఐదింటిని పరిపాలించేవారు ఈ ముగ్గురు అమ్మలు. ఏమిటయ్యా జ్ఞానేంద్రియాలంటే చెవులు, కళ్ళు, ముక్కు, జిహ్వ, శరీరము. ఈ 5 జ్ఞానేంద్రియాలని ముగ్గురమ్మలు పరిపాలిస్తున్నాయట. మనం జ్ఞానం కలిగి ఉన్నప్పుడు నిరంతరము మనం జీవించడానికి ఆ పార్వతీ అమ్మవారు గాఢ నిద్రలో మనకి ఎనర్జీ ఇస్తుంది. ఎరుకతో ధ్యానం చేస్తే ఇంకా ఆత్మశక్తిని అపారంగా పెంచుకోగలుగుతాము. గాఢ నిద్రలో వచ్చే ఎనర్జీ కన్నా 10 శక్తిని ధ్యానంలో పొందగలుగుతాము. అదే పార్వతి యొక్క చైతన్యంతో విశ్వమయ ప్రాణశక్తిని మనం పొందుతాము. కాంతి లోకాల నుంచి ప్లేడియన్స్ అందించే కాంతి శరీరధారులుగా ప్రకాశవంతంగా దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటాం. చూడండి, 2 కనుబొమ్మల మధ్యన గమనిస్తుంటే ఆ యొక్క కాంతి విశ్వమయ ప్రాణశక్తి 2 ఏకమై మన శరీరంలో ఉన్న ప్రతి అణువులోకి కూడా ప్రసరింపబడుతున్నాయి. మనకి ఎప్పుడైతే జ్ఞానం వికసిస్తుందో మన కళ్ళు ద్వారా మనకి ఎలాంటి జ్ఞానం కావాలి, అలాంటి జ్ఞానాన్ని పొందడానికి మన యొక్క నేత్రాలను ఉపయోగించాలి. ఎక్కడ ఆధ్యాత్మిక జ్ఞానం దొరుకుతుందో దానిని అనుభూతిని పొందడానికి, అనుభవించడానికి
స్వాధ్యాయం ద్వారా, టీవీ టీఎంసీ ఛానళ్ళ ద్వారా ఎందరో మాస్టర్స్ అందించే కార్యక్రమాలన్నీ యూట్యూబ్లో వస్తున్నాయి. వాటిని చూడడం ద్వారా మన కళ్ళ ద్వారా జ్ఞానం అంతా చూపుల ద్వారా మనము ఆ జ్ఞానాన్ని అందుకోవాలి. ఇక మన చెవులు ఆ పక్కింటోళ్ళు గొడవ, ఈ పక్కింటోళ్ళు గొడవ, ఇంట్లో గొడవలు ఇవేమీ పట్టించుకోకుండా ఆ అనంతమైన జ్ఞానాన్ని వింటూ ఉండాలి. ధ్యానంలో ఉన్నప్పుడు మన అంతర్వాణిని వింటూ ఉండాలి. అప్పుడే మనకి ఇతర లోకాల నుంచి సత్సంబంధాలు పెరిగి ఉన్నత లోకవాసుల నుంచి అనంతమైన జ్ఞానాన్ని అందుకుంటూ ఉంటాం. ఇక సరస్వతి అమ్మవారు మనకి జ్ఞానం అనే పుష్పం ఎప్పుడైతే వికసిస్తుందో ఆ వికసింపు చేసుకునే సృజనాత్మక స్థితిని మనకి అందించేది సరస్వతి అమ్మవారు. అమ్మవారి యొక్క జ్ఞానం అంతా మనకి అందుతూ ఉంటుంది. ప్రాపంచికంగా మనము ఎదుగుతున్నాము అంటే దాని మీద మనము ఇష్టపడుతున్నాము, వెంట పడుతున్నాము, మనకి అనుకున్నది సాధించగలుగుతున్నాము. ఒక డాక్టర్, ఒక ఇంజనీర్, ఒక సైంటిస్ట్, ఇలాగ మన టెక్నాలజీని ఎంతో మన యొక్క మేధాశక్తితో సద్వినియోగం చేసుకుంటున్నాం. కానీ ఇవన్నీ ఈ పృథ్వీ మీద ఈ స్థూల శరీరము ఉన్నంతసేపే అవి ఉపయోగపడతాయి. ఆ తర్వాత అవి ఉపయోగపడవు. మరి మనలో ఉన్న అనంతమైన జ్ఞానము, సరస్వతి అమ్మవారి యొక్క జ్ఞానము పరిపూర్ణంగా మనం ఈ భూమండలంలో ఉన్నప్పుడే అందుకున్నప్పుడు మనం ఎన్నో జన్మల నుంచి తెచ్చుకున్న జ్ఞానము కూడా మన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న జ్ఞానాన్ని కూడా మనకి అమ్మ అందిస్తూ ఉంటుందట. మనము ఈ జ్ఞానం కోసము ఇల్లు విడిచిపెట్టి ఎక్కడికో ఆశ్రమాలకి వెళ్ళవలసిన పని లేదు, ఎక్కడికో అడవులకి గుహలకి వెళ్ళవలసిన పని లేదు. మనలో ఉన్న అనంతమైన జ్ఞానాన్ని పొందడానికి మనం ఎక్కడున్నామో అక్కడే సాధన చేసి ఆ సరస్వతి అమ్మవారు అందించే జ్ఞానాన్ని అందుకుందాం. ఇక లక్ష్మి అంటే సంపద. మరి సంపద ఒక్కటే ఉంటే సరిపోతుందా? మన మాటలు కూడా సరళంగా ఉన్నప్పుడే జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్రబాంధవ, జిహ్వాగ్రే బంధనం. అన్నిటి నుంచి కూడా విడుదల చేసేది, బంధించేది కూడా ధనమే. ధనం మన దగ్గర సమృద్ధిగా ఉన్నప్పుడు మనకి ఎందరో మిత్రులు అయిపోతూ ఉంటారు. మన దగ్గర ధనం లేనప్పుడు దూరం అయిపోతారు. కానీ మనము ప్రాపంచికమైన సంపదలు ఎన్నో ఉన్నా సేవాతత్వంలో నిమగ్నం అవ్వాలి. స్వచ్ఛందంగా ఎలాంటి ఫలాన్ని ఆశించకుండా ఆ సేవాతత్వంలో ఎవరైతే నిమగ్నమై ఉంటారో అప్పుడు మనకి కోరకుండానే అన్నీ సమృద్ధిగా అందిస్తూ ఉంటుంది లక్ష్మీమాత. ఎప్పుడూ అమ్మ సమృద్ధిగానే ఉంటుంది కదా, తనకు వెలితే ఉండదు. మనకి ఎలాంటి వెలితి లేకుండా మనకి సమృద్ధిగా సంపదలు అందుతూ ఉంటాయి. మనం చేయవలసినది చేసినప్పుడు పొందవలసింది తనంతట తానే మనకి అందిస్తూ ఉంటుంది. ఇంకా ఆజ్ఞాచక్రము అంటే రెండు కనుబొమ్మల మధ్యన స్థితం చేసినప్పుడు ముగ్గురు అమ్మల యొక్క చైతన్యాన్ని మనము అపారంగా పొందగలుగుతాము. వారి యొక్క జ్ఞానాన్ని అందుకోవాలంటే
లక్ష్మి, సరస్వతి, పార్వతి పరిపూర్ణంగా మనం అందుకుని ఆచరించి ఆ అనుభూతిని పొందినప్పుడే ప్రతి క్షణము ఆనందంగా ఉంటాము. హృదయపూర్వకంగా ప్రేమని అందిస్తూ ఉంటాము. ఇక సహస్రారానికి వెళ్తాము. సహస్రారానికి మనల్ని అందరినీ సృష్టించిన ఆ మూల చైతన్య శక్తి. అందుకే 1000 రేకుల యొక్క కాంతితో ప్రకాశిస్తున్నట సహస్రారాన్ని. 1000 రేకుల దళాలు అంటే 1000 రేకుల యొక్క జ్ఞానము మనకి కరుణేష్ గారు ఈ యొక్క స్త్రీ శక్తి నుంచి అందుకున్నారు. అందుకే మనకి సహస్రారంలో 1000 రేకుల కమలాన్ని పెట్టడం జరిగింది. అక్కడ మూల చైతన్య శక్తి అయినటువంటి మనం ఏది పెట్టుకున్న రాముడు కానీ, కృష్ణుడు కానీ, అమ్మవారు కానీ, బుద్ధుడు కానీ, పత్రిసారు కానీ ఎవరనుకున్నా మన ఇష్టమే. ఇంకా ఆ పైన ఇంకా 5 చక్రాలు ఉన్నాయి. ఒకటి నక్షత్ర లోకం నుంచి మనకి ఎంతో కాంతి వస్తుంది. ఇంకా మూల చైతన్య శక్తి నుంచి ఈ బ్రహ్మాండం అంతా ఏదైతే ఆవరించి ఉందో అక్కడ నుంచి అంటే థైమస్ అనే శక్తిని కూడా జాగృతం చేసాము. పైన 4 ఈ 12 చక్రాస్తో ఎప్పుడైతే మనం కనెక్ట్ అయ్యామో మనకు అజ్ఞాన స్థితిలో 2 చైతన్య పోగులతో జీవిస్తున్న మనము ఈ జ్ఞానాన్ని వికసించుకున్నప్పుడు 12 జన్యులు జాగృతమయ్యి మూల చైతన్య శక్తి నుంచి పరిపూర్ణమైన జ్ఞానాన్ని అందుకుని ఈ భూమండలం మీద ఆఖరి జన్మ చేసుకుని 5th డైమెన్షన్కి మనం షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. 5th డైమెన్షన్కి మనము ఈ శరీరాన్ని వదిలిపెట్టవలసిన పనేమీ లేదు. ఈ శరీరంతో ఉండే ఆ డైమెన్షన్కి వెళ్ళగలుగుతాము. మరి వెనక మనకి 32 పూసలు ఉన్నాయి. ఒక్కొక్క పూసని శుద్ధి చేసుకుంటూ 72,000 నాడుల్ని పరిశుద్ధం చేద్దాం. ఇక మూలాధార చక్రం దగ్గర ఉన్న ఆ కుండలిని శక్తి మేలుకుని ఊర్ధ్వముఖంగా మన సహస్రారానికి పయనించి అక్కడ శివశక్తులు ఏకమై భూమండలాన్ని అంతా పరిపాలిస్తున్నారంట. మరొక్కసారి పైనుంచి కిందకి, కింద నుంచి పైకి గమనిద్దాం. సహస్రారము మన పైలోకాలన్నీ కూడా సహస్రార స్థితికి వచ్చినప్పుడు సూక్ష్మ శరీరయానం ద్వారా సూక్ష్మవాసుల యొక్క జ్ఞానాన్ని కారణ శరీర ద్వారా కారణలోకంలో ఉన్న అనంతమైన జ్ఞానాన్ని ధ్యాన సాధనలో ఉండగా ఆ అనుభూతిని పొందగలుగుతాం. ఇక ఆజ్ఞ, విశుద్ధ చక్రం శుద్ధి జరిగినప్పుడు ఈ మెళ్ళ దగ్గర ఉన్న నొప్పులు, భుజాలు, మోచేతులు, చేతి వేళ్ళు ఇవన్నీ కాంతితో చైతన్యంతో ప్రతి ఒక్క కణము చైతన్యవంతంగా విరాజిల్లుతూ ఉంటుంది. విశుద్ధ చక్రము దగ్గర లక్ష్మి, విశుద్ధ చక్రం దగ్గర అర్ధనారీశ్వర తత్వాన్ని కలిగి ఉంటాం. అనాథ చక్రం దగ్గర వాయుతత్వంతో, ఆకాశతత్వం, వాయుతత్వం
మన ప్రాణశక్తిని అందించే ఆ వాయువుకి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఆ ఆకాశ తత్వానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మనకి జన్మనిచ్చిన మన తల్లిదండ్రులకి ధన్యవాదాలు. అనాథ చక్రం దగ్గర ఉన్న లక్ష్మీనారాయణులకి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మణిపూరక చక్రం దగ్గర ఉన్న మనల్ని మనులులాగా తయారు చేసే ఆ అగ్ని, ఎందుకంటే జ్ఞానాగ్ని కర్మదగ్ధానం. ఈ జ్ఞానము వికసించినప్పుడే అజ్ఞానం అనేది దగ్ధమయ్యి మనల్ని మనులుగా, మనకి బొగ్గు నుంచే కదండి వజ్రం తయారవుతుంది. బొగ్గుని సానబెట్టి కాల్చినప్పుడే వజ్రం అవుతుంది. అలాగే మనం ముళ్ళలాగా తయారవ్వాలంటే కింద 3 చక్రాన్ని శుద్ధం చేసుకోవాలి. మణిపూరక చక్రం దగ్గర ఉన్న మనల్ని మనుల్లాగా తయారు చేసే ఆ సూర్య శక్తి అయినటువంటి ఆ అగ్నితత్వానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. స్వాదిష్టాన చక్రం దగ్గర ఉన్న సృష్టికర్త ఎవరయ్యా అంటే మనమే. దాన్ని పరిపాలించేది బ్రహ్మ, సృష్టికర్త. ఆయనకి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మూలాధార చక్రం దగ్గర ఉండి మనకి ఎలాంటి విఘ్నాలు రాకుండా మనల్ని పరిరక్షిస్తున్న ఆ గణపతికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అక్కడ ఉన్న కుండలిని శక్తికి ధన్యవాదాలు. కాలి బొట్టన వేలు దగ్గర నుంచి ఒక్కసారి మన 5 వేళ్ళు, గుత్తి భాగము, మోకాళ్ళు, తొడల భాగము, తుంటి భాగము, అక్కడున్న అవయవాలు అన్నిటినీ ఒకసారి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా అక్కడ భావన చేస్తూ మణిపూరకం, మన పొట్ట భాగము, మన లివరు, పెద్ద ప్రేగు, చిన్న ప్రేగు, ప్రతి కణము శుద్ధి జరిగి మనకి ఆరోగ్యాన్ని అందిస్తుంది. అనాథ చక్రం, అక్కడున్న గుండె, ఊపిరితిత్తులు. విశుద్ధి చక్రం, మన గొంతు దగ్గరున్న ఆ నాడీ మండలం అంతా మనకి కావలసిన విధంగా ఆ గొంతుని సవరించుకుంటూ ఉంటుంది అక్కడ నాడీ మండలం అంతా. ఆజ్ఞాచక్రం, ముగ్గురు అమ్ముల యొక్క చైతన్యంతో సహస్రారంకి చేరిన శివశక్తి చైతన్యంతో మనం విరాజిల్లుతూ ఉంటాం. మరి కొద్ది సమయం మాత్రమే ఆ మహాశూన్యంలోకి వెళ్ళి బయటకు పోతాం. అక్కడ ఏ రూపం కానీ, ఏ నామం కానీ, ఏ మాటలు కానీ ఏమవుతుంది. ఒక్క 10 నిమిషాలు మహాశూన్యంలో ఉందాం.
కొద్ది సమయం మాత్రమే, ఒక 5 minutes. ఓకే అండి, 2 చేతులు విప్పి 2 కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా అరచేతిని చూస్తూ కరాగ్రే వస్తే లక్ష్మి, కరవంత్య సరస్వతి, కరమూలే భవేత్ గౌరి. మధ్యాహ్న సమయ కరదర్శనము. ఒకసారి చేతులు వండి చూస్తున్నాం. గట్టిగా ఇంతటి అద్భుతమైన ధ్యానాన్ని మనకు అందించిన పితామహ అయినటువంటి బ్రహ్మ ఋషి వాష్పత్రిజీ గురుదేవుడికి, గురుపత్ని స్వర్ణమాల అమ్మకి, మనకి జన్మనించిన మన తల్లిదండ్రులకి, భూమాతకి, గోమాతకి, ప్రకృతి మాతకి, విశ్వమాతకి, వేదమాతకి, ఈ ఈ టెక్నాలజీ ద్వారా మనము మొబైల్ ఫోన్ని
వాడుకుని ఎంతో జ్ఞానాన్ని మనం అందుకుంటున్నాము. మొబైల్ ఫోనుకి మనకి ఈ ప్లాట్ఫామ్ని అందించిన మరియు మీకోసం వారికి దీన్ని వీక్షిస్తున్న యూట్యూబ్లో వీక్షిస్తున్న జ్ఞానమిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన సీతాకుమారి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సద్యం సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనమందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.